ఇప్పుడు హెచ్సియు కేసులో కూడా వాదనలు వినిపించడానికి ఉన్నత న్యాయస్థానం మీకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. సో ఎట్లుంటుంది సార్ మీ వాదనలు ఉండబోతున్నాయి? నేను ఈ సాంకేతిక అంశాలన్నీ అదే విధంగా ఈ ఒప్పందాన్ని కూడా నేను బయటికి తీసుకొస్తాను. ఏ విధంగా అప్పట్లో కాపాడుకున్నామో ఇప్పుడు కూడా అదే విధంగా మేము పోరాటం చేసి కాపాడుకుంటాం. ఇప్పుడు ఇది విద్యార్థుల విజయంగా అభివర్ణించవచ్చు, జర్నలిస్టుల విజయంగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఆడ వన్యప్రాణులే లేవన్నాడు. అసలు వన్యప్రాణులే లేవన్నారు. నేను మీకు ఒక వీడియో, అంటే మీరు కూడా చూసుంటారు, ఎన్ని నిర్బంధాలు వన్యప్రాణులు లేకపోతే ఇంత గ్రీనరీ సిటీ మధ్యలో ఎక్కడైనా కనిపిస్తుందా? అంత గ్రీనరీ ఉంది. ఫొటోస్ తీయడానికి పోయిన వాళ్ళకి జింకలు, నెమలు అన్ని కనబడుతున్నాయి. వాళ్ళని నిర్బంధించడమే కాదు, డిటైన్ చేస్తున్నారు, వాళ్ళ సెల్ ఫోన్స్ గుంజుకుంటున్నారు, వాళ్ళని ఎగ్జామినేషన్ హాల్స్ కి పంపిస్తలేరు, వాళ్ళ యాక్టివిటీస్ ఏది ఉన్నా ప్రాక్టీస్ కూడా చేయనిస్తలేరు. అసలు ఏది విద్యార్థుల జీవితం దానిలో ఎన్నో వన్యప్రాణులు ఉన్నాయి. నేను దీన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి కూడా తీసుకుపోయి 8 రకాల వన్యప్రాణులు, సంరక్షిత వన్యప్రాణులు అంటారు వీటిని. ఇప్పుడు స్టార్ టార్టాయిస్ ఉంటుంది, చిన్న టార్టాయిస్ తాంబేలు, అదైతే సంరక్షిత వన్యప్రాణి, అది మనకు దొరకదు. అటువంటి రేర్ స్పీషీస్ ఉన్నాయి. ఇంకొకటి హనుమాన్ లంగూర్ అని ఒక కోతు ఉంటుంది, ఆ కోతులు ఉన్నాయి ఇక్కడ దీంట్లో. హనుమాన్ లంగూర్ అని కొన్ని కోతులు ఉంటాయి. అయితే సుప్రీంకోర్టు కూడా ఇలా తీవ్రంగా పరిగణించింది. అరే ఏంది ఇది, ప్రకృతిని ఎందుకు ఇట్లా విధ్వంసం చేస్తున్నారు? అసలు మన సంపదను కాపాడుకోవాల్సిన అవసరం, ఇప్పుడు భూములు ఎవరు అన్నా కానీ సార్, తర్వాత సంగతి అంటే అటు గవర్నమెంట్ది కానీ, గవర్నమెంట్ వాదిస్తున్నప్పటికీ ఇటు కేంద్రాల వరకు నువ్వు ఎట్లా విధ్వంసం సృష్టిస్తావు? రాత్రికి రాత్రి జేసీబీలు అందించుడు, అక్కడ ఉన్నటువంటి కంచెల్ని, అంటే ఇక్కడ ఉన్నటువంటి ముళ్ళ కంచెల్ని తొలగించడం కానీ, చదును చేయడం కానీ, అక్కడ ఉన్న వన్యప్రాణులు ఉన్నారా సార్? ఆ నైట్ అరుపులు వాటివి అంటే ఏదైనా భయపడతాయి కదా, అట్లా వాటి సంపద అంటే ఆర్టిఫిషియల్ గా మీరు సృష్టించారు. ఓకే, రియాలిటీ కాదంటుండు. రియాలిటీయా కాదా? మీరు కూడా విన్నారు కదా. అది రియాలిటీయా కాదా వాళ్ళు అన్నట్టు. ఇప్పుడు అసలు లేవే అన్నారు. ఈ విజువల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది కూడా కేంద్ర ప్రభుత్వం. సరే అవన్నీ పక్కకు పెడదాం, ఈ వన్యప్రాణులను పక్కకు పెడదాం కాసేపు.